అంటే బుకింగ్స్ అనే కాదు. ఓవరాల్‌గా వర్క్స్ అన్నీ కూడా నేనే చూసుకోవాల్సొచ్చిందనమాట. నైట్ టైమ్స్ ఎడిటింగ్ కూర్చొని ఎడిటింగ్ అవునవును. చేసేవాడిని. స్టూడియోలోనే కూర్చొని ఎడిటింగ్ ఇంటికి కూడా వెళ్ళేవాడిని కాదు. హ్మ్. నైట్ టైమే కూర్చొని ఎడిటింగ్ చేసేవాడిని స్టూడియోలోనే. సో, నైట్ 3, 4 అయినా కూడా అక్కడే కూర్చొని అక్కడే సింగిల్ పడుకునేసి హ్యాండ్‌తో రన్ యాహ్! చేసేవారు. యాహ్! ఒక్కడినే ఎవరు లేరండి. స్టార్టింగ్‌లో ఒక అబ్బాయి ఉండే అంటే ఫోటోగ్రాఫర్ కింద పెట్టుకున్నాను. ఆ! సో, ఆ అబ్బాయి ఎప్పుడైతే కరోనా వచ్చిందో ఆ అబ్బాయి కూడా లేదనమాట హ్మ్. తర్వాత కూడా. హ్మ్. సో, ఓకే. సో, ఓవరాల్‌గా అంటే అబ్బాయి ఉన్నా గూడా ఓన్లీ మార్నింగ్ టు ఈవినింగ్ ఉండి ఎళ్ళిపోతాడనమాట. ఓన్లీ స్టూడియో వర్క్ చూసుకొని ఎళ్ళిపోతాడు. అంతవరకే. సో, నైట్ అంతా నేనే కూర్చొని చేసుకొని మార్నింగ్ వరకు అట్లా కంటిన్యూగా 2 ఇయర్స్ వరకు చేశానండి. 2 అంటే ఇయర్సా? బయట ప్రపంచంతో సంబంధం లేదు. ఒక్కళ్ళే. అంటే ఫ్రెండ్స్ లేరు. ఆ! ఫ్యామిలీ లేదు. ఏమీ ఆ! లేదు. ఆ! సో, కస్టమరు నేను అంతే. సో, కస్టమర్ పెట్టి అంటే టార్చర్ అనకూడదు గానీ సో, ఉంటాయి అఫ్‌కోర్స్ గదండీ. వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ యాహ్! వాళ్ళకుంటాయి. యాహ్! సో, దాన్ని ఫుల్‌ఫిల్ వాళ్ళని చేయాలి. ఫుల్‌ఫిల్ జేయడానికి ఓకే. ప్రతి ఒక్కటి కేర్ తీసుకొని చేయడానికి 2 ఇయర్స్ వరకు నేనైతే చానా కష్టపడ్డా. లేట్ అయిందనుకుంటామండి. ఆ! నిజంగా లేట్ ఇచ్చిన వాళ్ళు కొంతమంది, అందరి ఓకే. గురించి నేను ఓకే. వాళ్ళ క్వాలిటీ అనేది చూపిస్తారండి. ఆ ఓకే. క్వాలిటీ ఇవ్వాలి ఓకే. అంటే పాపం వాళ్ళు టైం తీసుకుంటారు. యాహ్! ఓకే. ఓకే. వీడియోస్ చేయాలంటే మీరు ఆ మాట అన్నారు గాబట్టి ఓకే. నేను యాక్చువల్లీ అదే ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకున్నా. ఒక పాయింట్ కూడా రైజ్ చేద్దాం అనుకున్నా. ఓకే. ఎందుకు యాక్చువల్‌గా లేట్ ఎందుకు ఆ! అవుతోంది అనేది ఒక పాయింట్ ఉండే రివ్యూస్ అండి. సో, ఇప్పుడు అటాచ్ ఏమవుతదంటే మీరు చేయకూడదు. ఎగ్జాక్ట్ పాయింట్ చెప్పారు. సో, హ్మ్. యాక్చువల్‌గా అయితే ట్రూత్ అండి. హ్మ్. సో, ఏమవుతదంటే సో, ఇప్పుడు మీకు ఈరోజు వెడ్డింగ్ అయిపోయిందనుకోండి. సో, ఈరోజు వెడ్డింగ్ అయిపోతే 15 డేస్, 20 డేస్‌లో మనం అవుట్‌పుట్ ఇచ్చేయొచ్చు. హ్మ్. సో, ఏమవుతది సో, మనకి ఎక్కడ ఏ ఫీల్డ్ అయినా చూసుకోండి. సో, ఎఫిషియెంట్‌గా వర్క్ చేసేవాళ్ళు చాలా తక్కువ మెంబర్స్ ఉంటారు. అంటే తక్కువ మంది ఉంటారు. అవుట్‌పుట్ ప్రాపర్‌గా హ్మ్. రావడానికి అంటే మైండ్ పెట్టి వర్క్ చేయాలంటే కొంతమంది మాత్రమే ఉంటారు. ఔట్ ఆఫ్ 100 ఓన్లీ 5-10 మెంబర్స్ మాత్రమే సో, ఎఫిషియెంట్‌గా వర్క్ చేయగలరనమాట. హ్మ్.